హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి మన వీడియోలో మటన్ పాయ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారు కదా. నేను చెప్పిన విధంగా మటన్ పాయాన్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చిక్కటి గ్రేవీతో చపాతీకి కానీ ఇడ్లీకి కానీ దోశ వేటికైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. అందరు ఈజీగా చేసుకునేయచ్చు. కాల్షియం ఎక్కువగా ఉండే ఈ మేకకాళ్ళ కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 4 మేకకాళ్ళు తీసుకొని 5-6 సార్లు నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఇక్కడ నేను 1 వీక్ స్టోరేజ్తో ఉన్న ఎండిన కాళ్ళు అయితే తీసుకున్నానండి. మీకు పచ్చి కాళ్ళు అవైలబుల్గా ఉంటే తీసుకొని చేసుకోవచ్చు. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని తీసుకొని ఒక కుక్కర్లోకి వేసుకోండి. అందులో 4 గ్లాసులు నీళ్లు పోసుకొని సరిపడ ఉప్పు వేసుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ విజిల్స్ వచ్చేలోపు ఇప్పుడు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టమోటా, 1/2 కప్పు దాకా వెల్లుల్లి ఇలా తొక్క తీసి వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లము, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి, ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 స్పూన్ గసగసాలు వేసుకోండి. గసగసాలు వేసుకోవడం వల్ల పాయాలో ఉన్న హీట్ని కంట్రోల్ చేస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ మిరియాలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 7 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆవాలకు బదులుగా నేను ఇక్కడ వడియం వేసుకుంటున్నానండి. ఇది హోమ్ మేడ్ అండి. సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. వడియం కనుక వేస్తే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మీరు స్కిప్ చేసేసి ఆవాలు 1 స్పూన్ వేసుకోండి. ఇలా కొంచెం వేసుకున్నాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ దాకా కారం పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, 1 స్పూన్ ఆచి మటన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్న పాయాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుంటే మన వేడివేడిగా ఉన్న మటన్ పాయ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వస్తున్న వర్షాకాలంలో వేడివేడి సంగటితో పాయ కూర చేసుకుని తింటుంటే ఇక స్వర్గమే అని చెప్పచ్చండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.